నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనం బోరబండ ప్రాంతంలోనూ ఈ బోరబండ ప్రాంతంలో ఆటో స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతానికంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఉచిత బస్సు అని పెట్టిందో దానిపైన మనం ఒకసారి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి, ఆటో డ్రైవర్లు ఏ విధంగా స్పందిస్తున్నారు, దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి పొద్దున 6 గంటలకు పెట్టినామండి, ఇప్పుడు ఎంత 12 అవుతుంది. ఒక్కరు కూడా వచ్చి అడగట్లేదు. ఒక్కటి కూడా బస్సులు 40 రూపాయలు చేసిన స్వామి, షేవింగ్ చేయడానికి 60 రూపాయలు కావాలంట. ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి మేము? ఒక కిలో ఉల్లిగడ్డ తీసుకోవాలంటే 50 రూపాయలు కావాలి. ఈ సాయంత్రం దాకా కష్టపడితే ₹1 మనకు బెనిఫిట్ లేదు. మహిళలకు బస్ ఫ్రీ అని పెట్టారు కదా, ఏంటి మీ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళు చేయని వాళ్ళకు మంచిదే పద్ధతి. రేవంత్ రెడ్డి సార్ చేసినది మంచిదే, కానీ ఆటో వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి కదా. ఇప్పుడు మొత్తం ఖరాబారు లేదు. ఎక్కడ మన రూమ్ రెండు కట్టాలి, మళ్ళా చిట్టీలు, బండి ఫైనాన్సు ఎక్కడికి వెళ్ళి కట్టాలి సార్? 1 నెల 2 నెలలు కట్టకపోతే మొత్తం బండి తీసుకుని సీజ్ చేస్తారు. మళ్ళీ పోలీసు వాళ్ళు చలాను. ఇప్పుడు ఫోటోలు గీటోలు తీస్తున్నాడు. మేము ఎక్కడికి వెళ్ళి కట్టాలి చెప్పండి? పబ్లిక్ ఏమన్నా వస్తున్నారు అసలు మీ దగ్గరికి? नहीं, ये वो ओला उबर बोले तो वो भी नहीं आ रहा है अभी. वो अभी आरटीसी बस फ्री होगा बोल रहे. फ्री है, अच्छा करे फ्री करके. अब उसके बाद ऑटो वालों के बारे में भी कुछ सोचने का किसका काम है? बड़े लोगों का. बड़े लोग बस फ्री करें तो वही हमारे सीएम साहब को यही बोलना है कि उन्होंने जब बस फ्री करे तो एक ऑटो वालों के बारे में भी कुछ गिराक नहीं रहने से हम ये बोलने का आपको आके मीडिया में जो बोलना है हमारे लिए, तो ये प्रॉब्लम है तो ही बोल रहे हैं. क्योंकि बस फ्री करे तो बस के पीछे एक ऑटो वालों का ब्याज, लाइसेंस वो देखकर उनके लिए कुछ बेनिफिट करने का सोचना पड़ेगा. क्योंकि घर का किराया बनना है, गाड़ी का किराया बनना, फिर स्कूल के बच्चों को फीसा बनना है, कोई डिग्री कॉलेज करा उनके बारे में सोचना है. तो कैसा होगा वो आगे चल के? ఇప్పుడు మరి కాంగ్రెస్ అయితే ఇక్కడ గెలిచింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కి ఇక్కడ సపోర్ట్ చేస్తారా? అంటే ఏవైతే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి బీజేపీకి సపోర్ట్ చేస్తారా కాంగ్రెస్? నేనంటే బీజేపీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో బీజేపీకే చేస్తామండి మేము. రాహుల్ గాంధీ మంచిగా చేయనని కాదు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మేమంటే రోజు పొద్దున లేవాలి, రావాలి, కష్టపడాలి. కష్టపడకుండా ఎవరు చేయలేదు. అందు గురించి కష్టపడిన దానికి ఫలితం అన్నీ ఉండాలి కదా. అది లేకపోతే మనం బండి తీసుకుని ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు ఆటో ఫీల్డ్ దిగినాము, ఏజ్ ఇందే అయింది, 56 సంవత్సరాలు అయింది. మనకు ఇంకా 2 సంవత్సరాలు మళ్ళీ ఉండాలంట, పెన్షన్ రావాలంటే. ఇంకా ఆదాయం వస్తుందంటే అది కూడా లేదు. ఆటో వాళ్ళ గురించి ఏదైనా సహాయం చేస్తే మంచిది అని ప్రభుత్వానికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏం లేదన్న, బిజినెస్ లేదు, చాలా పరేషాన్ అవుతుంది. చాలా పరేషాన్. ఏమైనా హామీ ఇస్తారనుకున్నారా? ఏమి ఇస్తుందేమో ఆ సార్కే తెలుసు. ఆయన చేశారు, ఆయన ఏమైనా చేస్తే ఏమైనా అవుతుంది. ఇప్పుడు మీకు ఇట్లా చేసింది కదా, మిమ్మల్ని ఇలా చేశారు కదా, ఒకవేళ వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా బీజేపీకా లేదంటే బీఆర్ఎస్? ఇలాగే ఉందనుకోండి, ఆయన గవర్నమెంట్ అదే మహిళకి ఫ్రీ ఉంది, మాకు ఏం చేయలే అనుకోండి, అదే మళ్ళీ కేసీఆర్కి ఓటు వేస్తాం. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ ఉంది కదా, మళ్ళా కార్పొరేటర్ ఎలక్షన్ వస్తుంది కదా, ఇలానే వస్తే మేమైతే వేయము. బీజేపీ ఎంపీ ఎలక్షన్లో చూద్దాం. అప్పుడు ఈయన ఇట్లానే పెడితే, ఎందుకంటే సార్ మనకి ఏమన్నా ఆయన చేస్తే మనం మనకి ఏం చేయొచ్చు కదా. మనకి ఏం చేయకుంటే మనం చేసి ఏం లాభం చెప్పండి? వచ్చినాడు అందరికీ ఏడిపిస్తున్నాడు, డ్రైవర్కి అయితే ఏడిపిస్తుంది కదా సార్, ఆటోలకి అయితే కదా. మనకి ఏమన్నా వస్తే మనం కూడా చలవై సార్ మనకు మంచిగా చేసినాడు. కేసీఆర్ ఉండే ఇందాక, అందుకే అందరికీ మంచిగా ఉండే. చలో గవర్నమెంట్ అయితే మాకు హెల్ప్ చేస్తుండే కదా, ఏదో ఒకటి హెల్ప్ చేస్తుండే. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏది చేస్తే ఏది మాకు చేయాలి ఏమో, అంతే, ఏదో ఒక సాయం చేయాలి అంతే కదా. ఇప్పుడు మహిళలకి బస్ ఫ్రీ పెట్టారు కదా, ఏంటి మీ ఆటోల పరిస్థితి? మా ఆటోలు అంటే అన్న ఇప్పుడైతే ఏం కారబార్ లేదన్న. కారబార్ అయితే అస్సలు లేదు. అందరు మహిళలు మొత్తం గంట సేపు ఆడ చూడు ఎంత పబ్లిక్ ఉన్నారు. అక్కడ గంట సేపు ఉండని, 2 గంటల సేపు ఉండని, 3 గంటల సేపు ఉండని బస్సు వస్తుంది. బస్సు అది ఆడినారని కాదు, మెట్రో వచ్చినా ఏది వచ్చినా సరే వాళ్ళకి మంచి సలహా అవుతుంది. ఏ బస్సు అన్నకి వెళ్ళిపోతారు. ఇక ఆటోలు పొద్దుగా 7 గంటలకు 8 గంటలకు పెట్టినాం లేను, 9 బండ్లు పోనీకే ఈ టైం అయింది. ఈ వారం రోజుల్లో చూశారు కదా, ఇప్పుడు అంతకుముందు ఫ్రీ బస్ పెట్టకముందు పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితి? ఫ్రీ బస్ పెట్టకముందు ఈ పాటికి ఒక 300-400 సంపాదిస్తుంటేమి. ఆటో వాళ్ళు 300-400 ఎట్లయినా సంపాదిస్తుంటేమి. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఒక డ్రాప్ పోయి రావాలంటే చాలా కష్టమవుతుంది. పరిస్థితి ఏంటంటే ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు కూర్చొని ఇన్నే టైం పాస్ అవుతుంది మాకు, పొద్దు ఇన్నే పోతుంది. కానీ గిరాకులు అయితే ఏం లేవు అసలు. ఫ్రీ బస్ పెట్టిన ఏం ఆటోలకైతే ఏం లేదు.
ఇక ఫస్ట్ ధర్నా చేయాల్సిందంటే ఇక ఆటోలే చేయాలి ఇక ఈ కొత్త ప్రభుత్వం మీద. ఆటో వాళ్ళకి మీకేం హామీలు ఇవ్వలేదా? మా ముఖ్యమంత్రి ఉంటే అతనే ఉండడు, ఆటోలకు బేరేగా జనాలకి బేరేగా ఉంటారా? ముఖ్యమంత్రి కూడా అతనే ఉండరు. ఏం చెప్పినా మామంతా ఎన్నిలేమో జనాలు చెప్తుంటే ఎన్నిన్నాం. ఇస్తేనే మంచిగా ఇవ్వకుంటే ఏం చేస్తారు? ఎట్లుంది కాక ఇక్కడ పరిస్థితి ఎట్లుంది? సర్వీసులు ఎట్లున్నాయి మీకు ఇప్పుడు? ఏం సర్వీస్ ఉంది ఇప్పుడు? కాంగ్రెస్ వచ్చింది గతం, ఇక ఇంట్లో కరెంట్ పోతుంది పొద్దుగాల సాయంత్రం. ఇక ఆటో నడిపి రోడ్డు మీద కారబారు చేద్దామంటే ఫ్రీ లేడీస్కి సర్వీస్. 60% లేడీసే ఎక్కుతుండే మా ఆటోలో, ఎక్కట్లేదు. ఇప్పుడు లేడీస్ జెంట్స్ ఇద్దరు ఫ్యామిలీ వచ్చినారనుకో, లేడీస్కి ఆర్టీసీలో ఫ్రీ ఉందని జెంట్స్ కూడా దాంట్లోనే పోతున్నాడు. ఇక ఆటోలో కూడా వస్తలేరు. పొద్దుగాల నుంచి ఇప్పటి వరకు 100 రూపాయలు చేయలే. 100 రూపాయలు కూడా రాలేదు, 20 రూపాయలు. ఎక్కితే వస్తాయి కదా, లేడీస్ ఎంబడి జెంట్స్ వస్తున్నారు. వాళ్ళేమో లేడీస్కి ఫ్రీ, జెంట్స్ ఆర్టీసీలోనే పోతారు. బస్ స్టాప్ల మీద 20 లేడీస్ నిలబడుతున్నారు, ఆటోకి ఎవరు చూస్తలేరు. మరి ఇప్పుడు ఏమన్నా అడుగుతారా ముఖ్యమంత్రి గారిని కానీ లేదంటే నాయకులు కానీ మా కోసం ఏదైనా చేయమని అడుగుతారా? ఇక మా కోసం చేయమంటే ఇప్పుడు వాళ్ళ హామీ వాళ్ళకు ఇచ్చేసినారు లేడీస్కి. ఇప్పుడు రిటర్న్ తీసుకుంటే కుదరదు. మరి ఎట్లా మా పరిస్థితి? ఇక ఆటోలన్నీ బంద్ చేసేయమండు. అది స్క్రాప్ సీఎం సార్కే చేసేయమని స్క్రాప్ మొత్తం. మరి వాళ్ళు మీ అలా స్క్రాప్లో పడేస్తే మీకు లాగా ఆటో కార్మికులు అందరూ ఎలా పోతారు? ఏదైనా జాబ్ ఇప్పివ్వండి, ఎక్కడైనా కూలీ చేసుకుంటాం. ఇక్కడ సాయం ఏమవుతుంది? ఏం కాదు. కేసీఆర్ సార్ ఏమో 9 సంవత్సరాలు చేసిండు, ఆయన చెప్పిండు మొత్తం. కానీ అది అట్లానే వాళ్ళ కొట్లాడాలని వెళ్ళిపోయింది. ఆ ఎంఐఎంలో ఆల్రెడీ 7 మందిని కలుపుకున్నారు. ఇంకేలా కూలిపోతుంది ప్రభుత్వం? అంతా ఏంటంటే మొత్తం చెప్తున్నారు అట్లా, కానీ ప్రభుత్వం అయితే ఏం కూలిపోదు. ఇప్పుడు ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ గెలిచింది కదా, మరి వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోట్లు వేస్తారా, జనం బీజేపీకి వేస్తారా? ఇక వచ్చే దాన్ని బట్టి చూడాల్సి వస్తుంది. దేనికి కూడా మేమైతే ఇంకా ఏం డిసైడ్ కాలేనా. ఇప్పుడు మాకు ఏమైనా హామీ ఇస్తే కానీ దాన్ని బట్టి ఆలోచిస్తాం మేము. కాంగ్రెస్ హామీ ఇవ్వకపోతే బీజేపీకి సపోర్ట్ చేస్తారా? బీజేపీకి అయితే సపోర్ట్ చేయమన్నా. ఒక బీజేపీ ఒకటి ఎంఐఎంకు రెండింటికి సపోర్ట్ చేయము. మతం పిచ్చి అలా ఎక్కువ బీజేపీకి ఎంఐఎం. ఏమంటారు మీరు? ఈయన ఎంఐఎం హిందూ గురించి చెప్తాడు, ఈయన ఏమో ముస్లిం గురించి, బీజేపీ ఏమో ముస్లిం గురించి చెప్తారు. ఇక కొంచెం మంచిగానే నడుస్తుంది టీఆర్ఎస్ వచ్చినప్పుడు. ఇక బతున్నాం డైలీ. ఒక కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. వీళ్ళల్లో ఎంపీలకు ఎవరు కోటేస్తారు? ఇప్పుడు మంచిగా మా రేవంత్ రెడ్డి సార్ సీఎంగా కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ కూడా మా ఆటోలో ఎక్కి చెప్పిండు, ఫోటోలు దిగిండు మాతోనే ఆటో వాళ్ళది రాహుల్ గాంధీ సార్. మేము ఆటోలో ఎంబడి ఉన్నాం, మీకు ఇస్తామంటే అందరూ కలిసి ఆటోల వాళ్ళు డ్రైవర్లు మా ఫ్యామిలీ మొత్తం వేసినారు కాంగ్రెస్కి. చలో పోయి కేసీఆర్ సార్ ఏమో అట్లా అయిన మన రాహుల్ సార్ చెప్పిండని వేసిన తర్వాత ఒక వారం రోజుల్లోనే మా మొత్తం రోడ్డు మీద వచ్చేసినాం మేము ఆటో వాళ్ళు. ఇక ఎవరికి చెప్పాలి చెప్పండి? ఇక గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే ఒక వర్గకి లాభం, ఒక వర్గకి లాస్ చేయొద్దు, అందరికీ న్యాయం చేయాలి. ఇక మా ఆటోలకైతే ఇక ఏమి చెప్తాం సార్కి, రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పలేము. సో అది చూశారు కదా, ఆటో కార్మికులు అనుకుంటున్న పరిస్థితి అయితే ఖచ్చితంగా మహిళలకు ఉచిత బస్సు అనేది మంచిదే. కానీ ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఆటో నడుపుకుంటూ వాళ్ళ జీవితాలు కొనసాగిస్తున్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం సాయం చేయాలని కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం వచ్చే ఎన్నికల్లో కూడాను ఈసారి మార్పు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఆటో కార్మికులు అన్నారు. అంటే ఇది ఇలా ఉంటే కొంత కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఆటో తోలుకుంటూ కొనసాగించుకున్నారో వాళ్ళందరికీ సాయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, బోరబండ.